హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు పుల్లగూర చేయించబోతున్నాను. టమాటాలు 1 కిలో, 50 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. చూడండి, ముందుగా బాండి తీసుకొని బాండిలో ఆయిల్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, కొత్తగా చేశాను. చూడండి, పుల్లగూరని 1 గంట ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కే వరకు 1.5 తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుకు కట్ చేసి పెట్టుకొని చూపించిన విధంగా టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోండి. చాలా బాగుంటుంది పుల్లకూర, కొత్తగా చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టమాటాలను బాగా మగ్గబెట్టుకోవాలి. సర్కలు పెట్టుకోవాలండి టమాటాలు పచ్చివాసన పోయేంతవరకు బాగా మగ్గబెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను త్వరగా మగ్గడం కోసం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మూత పెడుతున్నానండి, సాల్ట్ వేసి కలిపి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. పుల్లగూరని ఇది పచ్చిమిర్చితో చేశాను, మిక్సీ పెట్టి. చాలా బాగుంటుంది టేస్ట్. మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకున్నాము. 1/2 కేజీ టమాటాలు తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి పచ్చిమిర్చి 50 గ్రామ్స్ తీసుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని చూడండి, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మిక్సీ పడుతున్నాను. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి టమాటాలు. చూడండి, ఈ విధంగా మగ్గుతూ ఉన్నాయి. టమాటాలు బాగా మగ్గితేనే కూర టేస్ట్ ఉంటుంది. ఇది పుల్లకూర అనేది ఇది చపాతీలోకి, పూరీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. చూడండి, 1 స్పూను పసుపు వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కాలకు కూడా మంచిగా ఉంటుందండి. అన్నంలో, వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కలిపెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గబెట్టుకున్నాము. బాగా మెత్తగా ఉడకాలంటే టమాటాలు మొత్తం కూడా, అప్పుడే టేస్టీగా ఉంటుంది పుల్లకూర అనేది. ఒకసారి కలిపెట్టుకోవాలి. మళ్ళీ ఈవెన్గా కుక్ అయ్యేటట్టు పసుపు మొత్తం కూడా ముక్కలు కట్టేటట్టు కలుపుకుందాము. పసుపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవాలి. బాగా మెత్తగా కావాలండి టమాటాలు అనేవి, అప్పుడు పుల్లకూర అనేది టేస్ట్ ఉంటుంది. లేకపోతే తొక్కులుగా ఉంటే బాగుండదు, టేస్ట్ ఉండదు. సో మళ్ళీ ఒకసారి కలిపెట్టుకున్నాము. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోవాలండి టమాటాలు. మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టుకొని పెట్టుకున్నాము. మధ్యలో తిప్పుకుంటూ కలిపెట్టుకుంటూ ఉండాలని. ఇది చపాతీలో కానీ, పుల్కాలో కానీ, వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిందండి టమాటాలు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కలిపెట్టుకోండి జీలకర్ర వేసుకొని. ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గబెట్టుకున్నాము, బాగా మెత్తగా అయ్యేటట్టు. చూడండి, ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి ఉందండి 50 గ్రామ్స్. సాల్ట్ వేసి పెట్టాను కదా, అది ఇందులో వేసుకోవాలండి. ఎప్పుడైనా టమాటాలు 60-70% ఉడికిన తర్వాతనే ఈ పచ్చిమిర్చి అనేది వేసుకోండి. ముందుగా వేసుకోవద్దు, మాడిపోతుంది. పచ్చిమిర్చి బాగా పచ్చివాసన లేకుండా టమాటాలు బాగా మగ్గాలండి, అప్పుడే పుల్లకూర అనేది టేస్ట్ ఉంటుంది. బాగా తిప్పుకోవాలండి, మిక్స్ అయ్యేటట్టు ఈవెన్గా. ఇది పచ్చిమిర్చి పచ్చివాసన లేకుండా టమాటాలు మగ్గిపోయేటట్టు చూసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గబెడతాము మొదలుపెట్టి. పచ్చిమిర్చి బాగా పచ్చివాసన లేకుండా మగ్గబెట్టుకోవాలి, లేకపోతే
కూర పచ్చివాసన వస్తుంది, పుల్లకూర అనేది టేస్ట్ ఉండదు. ఒకసారి కలిపెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుందాం మూత తీసుకొని. చూడండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి, పచ్చిమిర్చి కూడా బాండీకి అంటుకుంటుంది. అంటుకోకుండా మాడిపోకుండా మధ్యలో తిప్పుతూ ఉండాలండి, దగ్గరే ఉండాలి స్టవ్ దగ్గర. ఒకసారి కలిపెట్టుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అది మూత పెట్టుకుని ఒకసారి కలిపెట్టుకున్నాం, ఓపెన్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. కర్రీ ఎక్కువ అవసరం లేదు, ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. పచ్చిమిర్చి, ఓన్లీ టమాటాలు, మళ్ళీ సాల్ట్ వేసాను, సరిపోదని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసాను. చూడండి దగ్గర ఉండి కలిపిపోవాలి, లేకపోతే అడుగు అంటుతుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీంట్లోకి. సో నేను పప్పు తీసుకొని ఎనుపుతున్నానండి. బాగా టమాటాలు అనేవి మెత్తగా అయ్యేటట్టు పప్పుతో ఎనుపుతున్నాను. బాగా మెత్తగా ఎనుపుకోవాలండి, ముక్కలుగా లేకుండా. చూడండి ఈ విధంగా మెత్తగా ఎనిమిది. ఆ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి. పచ్చిమిర్చి టమాటాలు రెండు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ టమాటాలు పచ్చిమిర్చితోనే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఏమి కూర లేనప్పుడు, ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఈ రెండింటితోటి చేసుకోవచ్చండి ఈజీగా. చూడండి పక్కకు తీస్తున్నానండి, ఎనుపుకున్నాను కదా, పక్కకు తీస్తున్నాను. పక్కకు తీసి తాలింపు వేసుకున్నాము. చూడండి పక్కకు తీసుకున్నామండి. పక్కకు తీసుకొని 1 గంట ఆయిల్ వేసుకోవాలి. 1 గంట ఆయిల్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా చాలా బాగుంటుంది. పుల్కాలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. అన్నాలు వేడి అన్నాలు చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది ఎప్పుడైనా ఆనియన్స్ వేసుకోవద్దండి, ఇందులో ఎల్లిపాయలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇందులో ఎల్లిపాయలు ఆల్రెడీ పచ్చిగా దంచి వేసానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు వేసాను. చూడండి తాలింపు మాడిపోకుండా కడుక్కుంటూ ఉండాలండి. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న పుల్లకూర ఆల్రెడీ టమాటాల్లో పచ్చిమిర్చి వేసి చేసుకున్నాం కదా, తాలింపులు వేసాను. కలిపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. కొత్తిమీర వేసుకున్నాము, సర్వ్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పుల్లగా బాగుంటుందండి. పుల్కాలు కూడా చాలా బాగా తింటారు అందరు ఇష్టంగా. పిల్లలు కూడా కమెంట్ చేయండి ఎలా వచ్చిందో, ట్రై చేసి చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ లవ్ యూ. సర్వ్ చేసుకుని చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా.
మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందు ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ఆఫ్ యూ.